వెల్కమ్ టు అరవింద కథలు. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యాన్ని దేవేంద్ర అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు పరిపాలన అంటే ప్రజలందరికీ చాలా ఇష్టం. మంత్రి గారు, ఇన్ని రోజులు నా పాలన ప్రజలని సంతృప్తిపరిచిందనే అనుకుంటున్నా. ఇక నా తర్వాత నా కుమారులలో పెద్ద కుమారుడిని రాజుని చేసి ఈ పరిపాలన అప్పగించాలి. రాజుకి 7 కొడుకులుండేవారు. రాజు ఎంత ధైర్యశాలో అతని 7 కొడుకులు కూడా అంతే ధైర్యంగా తెలివిగా ఉండేవారు. రాజుగారు, మీ నిర్ణయం ఎప్పుడూ సరి అయిందే. కానీ మీ 7 కొడుకులలో ఎవ్వరికి రాజ్యాన్ని పరిపాలించమని చెప్పినా తప్పులేదు. కానీ మీ మొదటి కుమారుడైన యువరాజు గారి ప్రవర్తనా తీరు మన రాజ్యంలోని ప్రజలకు నచ్చలేదు. అతను రాజైతే రాజ్యంలోని సేవకులు చాలా ఇబ్బంది పడతారు. అవును మంత్రి, నాకు ఆ విషయం తెలుసు. కానీ మన ఆచారాలని నేను మార్చలేను. తండ్రి తర్వాత పెద్ద కుమారుడే రాజవుతాడు. ఆ విషయం నీకు తెలుసు కదా అని రాజు మంత్రి దీర్ఘంగా ఆలోచిస్తారు. ఇంతకీ వారు అంతగా రాజకుమారుడి గురించి ఎందుకు ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. రాజుకి 7 కొడుకులు. అందులో మొదటి రాజుకి గర్వం ఎక్కువగా ఉండేది. తానే గొప్పవాడు అనుకునేవాడు. రాజ సంస్థానంలో పనిచేసే వారిని చిన్న చూపు చూసేవాడు. అయితే రాజు మంత్రి కలిసి ఆ యువరాజుకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని నిర్ణయం తీసుకుంటారు. ఒక రోజు రాజు తన 7 కొడుకులను పిలిపిస్తాడు. చూడండి కుమారులారా, మీకు నేను ఒక పని చెప్తాను. అది చెప్పిన విధంగా సరిగ్గా చేసిన వారే ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాడు. అదేంటో చెప్పండి నాన్నగారు. మీరు 7 వేటకు వెళ్లి 7 చేపలు తీసుకొని వచ్చి వాటిని ఎండబెట్టాలి. అదేంటి నాన్నగారు, మేము యువరాజులం, మేము చేపలు పట్టడం ఏమిటి? అయినా రాజ్యాన్ని పరిపాలించడానికి దానికి సంబంధం ఏముంది? ఉంది. అది మీకు చివరికి అర్థమవుతుంది. నేను చెప్పిన పని మొదట చేయండి అని రాజు యువరాజులకు ఆజ్ఞ వేస్తాడు. అది విని యువరాజులు చేపల వేటకు వెళ్లారు. 7 చేపలను తీసుకుని వస్తారు. యువరాజులు మంత్రి ఆజ్ఞను పాటించి వాటిని ఎండలో పెడతారు. 7 యువరాజుల చేపలలో మొదటి యువరాజు చేప ఎండదు. అలా ఎందుకు జరిగిందో యువరాజుకు అర్థమవ్వదు. మరుసటి రోజు ఉదయం యువరాజు చేప వద్దకు వెళ్లి చేప నువ్వు ఎందుకు ఎండలేదు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు చేప, నేను కూడా మిగిలిన చేపలాగా ఎండేదాన్ని, కానీ నాకు ఆ గడ్డివాము అడ్డం వచ్చింది యువరాజా అని చెప్తుంది. అది విని రాజు గడ్డివాము వద్దకు వెళ్లి గడ్డివాము ఎందుకు అడ్డం వచ్చావు అని అడుగుతాడు. అప్పుడా గడ్డివాము సమాధానంగా, నన్ను ఆవు మేయలేదు రాజా. ఆ మాటలు విని రాజు ఆవు వద్దకు వెళ్లి ఆవు నువ్వు ఎందుకు గడ్డివాము మేయలేదు అని అడుగుతాడు. అప్పుడు ఆవు, రాజా, నన్ను జీతగాడు మేపలేదు. ఆ మాటలు విన్న రాజు జీతగాడి వద్దకు కోపంగా వెళ్తాడు. జీతగాడా, నువ్వు ఆవును ఎందుకు మేపలేదు అని అడుగుతాడు. దానికి సమాధానంగా జీతగాడు, నన్ను క్షమించండి మహారాజా, నాకు అవ్వ బువ్వ పెట్టలేదు, అందుకే నేను ఆకలితో ఉండి ఆవుని మేతకి తీసుకెళ్లలేదు. అసలు అవ్వ జీతగాడికి ఎందుకు బువ్వ పెట్టలేదా కనుక్కుందామని రాజు అవ్వ వద్దకు వెళ్తాడు. అవ్వా, నువ్వు జీతగాడికి ఎందుకు బువ్వ పెట్టలేదు? మా ఇంట్లో ఉండే పిల్లవాడు ఉదయం నుంచి ఏడుస్తూ ఉన్నాడు, అందుకే నేను బువ్వ ఏమీ వండలేదు రాజా. అది విని రాజు పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడో కనుక్కోవాలని పిల్లవాడి వద్దకు వెళ్తాడు. పిల్లవాడా, ఎందుకు ఉదయం నుండి నువ్వు ఏడుస్తూ ఉన్నావు? నాకు చెప్పు. నన్ను చీమ కుట్టింది, నాకు నొప్పిగా ఉంది, అందుకే ఏడుస్తూ ఉన్నాను రాజా. పిల్లవాడి మాటలు విన్న రాజు చీమ వద్దకు వెళ్లి, చీమ, ఆ పసి పిల్లవాడిని ఎందుకు కుట్టావు? నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా ఏంటి అని రాజుకి సమాధానం చెప్తుంది. ఒక చిన్న చీమ ఎక్కడో ఒక పిల్లవాడిని కుట్టడం వల్ల రాజ్యంలో రాజు తెచ్చిన చేప ఎండలేదు. దీనిని బట్టి యువరాజుకి అర్థమైందేంటంటే ఒక పని సక్రమంగా జరగాలంటే ఎంతో మంది సహకారం ఉండాలి అని రాజు అర్థం చేసుకున్నాడు.
అందుకే యువరాజు అప్పటి నుండి రాజ్యంలో పనిచేసే వారందరినీ గౌరవించేవాడు. ఇక యువరాజు మారాడు అని తెలుసుకొని రాజు మంత్రి యువరాజునే రాజుగా పట్టాభిషేకం చేశారు. ఒక పని సక్రమంగా జరగాలంటే ఎంతమంది కృషి దాని వెనకాల ఉంటుంది అని ఈ కథ నిరూపించింది. అరే బాబు, సబ్స్క్రైబ్ చేయండి.